హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో ఈ సీజన్లో ఎక్కువగా వర్షాలు నాన్ స్టాప్గా కురుస్తున్న ఈ వర్షాల సీజన్లో దగ్గు, జలుబు, రొంప ఎలాంటివి రాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బూస్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైన ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి సూప్ తయారు చేసి మీకు చూపించబోతున్నానండి. ఈ సూప్లో ములక్కాళ్ళు, మునగ పువ్వు, మునగ ఆకులు యూజ్ చేయడం వలన ఈ సూప్ చాలా హెల్దీ, పైగా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుంది కనుక ఒక్క లైక్ వేసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్గా ఉంటుందండి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ అయితే ఇమ్మీడియట్గా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ మునగాకు, మునగ పువ్వు, ములక్కాడల గురించి చాలా వాల్యూస్, మెడిసినల్ వాల్యూస్ రిచ్గా ఉన్న చెట్లలో ఈ మునగ చెట్టు ఒకటండి. మునగ చెట్టు వేర్ల దగ్గర నుంచి మునగ పువ్వులు, మునగ ఆకులు, మునక్కాళ్ళు ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ రిచ్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండి. అందులోనూ ఈ మునగాకులో ఉన్నటువంటి హెల్త్ వాల్యూస్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేస్తాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మునగ పువ్వులో ఉన్నటువంటి ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ ములక్కాళ్ళలో ఉన్నటువంటి హెల్త్ ఇన్ఫర్మేషన్తో ఒక సూప్ అయితే రెడీ చేసుకున్నామండి. సో ఆ సూప్ని మనం తీసుకోవడం వలన మన ఇమ్యూన్ సిస్టమ్ ఫుల్గా బూస్ట్ అవుతుంది, ఇంకా రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగి ఈ సీజన్లో వ్యాప్తి చెందేటటువంటి వైరల్ ఫీవర్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేసుకోవచ్చు. దానికి మెయిన్గా తీసుకున్నది మునగ ఆకుని, మునగ పువ్వుల్ని, మునగ కాడలనేనండి. సో ఈ వీడియోలోని మనం ఈ 3 ప్రోడక్ట్లని గురించి వివరంగా తెలుసుకుంటూ వాటిని మన డైట్లో ఏ రకంగా చేర్చుకోవాలి, ఈ సూప్ రకంగా చేర్చుకోవడం వలన ఎలాంటి వాల్యూస్ ఉన్నాయో అవన్నీ నేర్చుకుందామండి. ఈ మునగ పువ్వులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్గా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉన్న ఫుడ్ని తీసుకోవడం వలన మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నీ కూడా తగ్గుతాయండి. ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే తగ్గినాయో మనం హెల్త్ పరంగా చాలా ఆరోగ్యంగా ఉంటాము. సో అందు గురించి ఈ మునగ పువ్వుల్ని ప్రత్యేకంగా ఈ సూప్లో చేర్చుకోవడం జరిగింది. ఈ మునగ పువ్వుల్లో యాక్చువల్గా మునగ పువ్వుల్లో ఫైబర్ ఉంటుంది, మునక్కాడల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. అందువల్ల మునగ పువ్వులు, ములక్కాళ్ళు వేస్ట్ చేసుకున్నటువంటి ఈ సూప్ తీసుకోవడం వలన మనకి డైజెషన్ సిస్టంలో ఉన్నటువంటి కంప్లైంట్లు అన్నీ కూడా తగ్గి బాగా మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటి సూప్ తయారు చేసుకోవడానికి బేస్గా కార్న్ ఫ్లోర్ యూజ్ చేయట్లేదండి. సూప్ చిక్కదనం కోసం నేను పెసరపప్పును తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పు వాటర్ని తీసుకుంటున్నాను. అంటే పెసరపప్పును సోక్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి, లేదంటే కందిపప్పును కానీ లేదంటే శనగపప్పును కూడా తీసుకోవచ్చు. కానీ ప్రోటీన్స్ రిచ్గా ఉండడంలో పెసరపప్పు మెయిన్ కాబట్టి, పైగా చలవ చేస్తుంది. మునగాకు ప్రొడక్ట్స్ కొంచెం వేడి, హీట్ బ్యాలెన్స్ అవడం కోసం నేను పెసరపప్పుని ఇలాకంగా మెత్తగా పేస్ట్ అయ్యేలా బాయిల్ చేసుకుని మిక్సీ చేసేసుకుని ఫుల్గా వాటర్లో డైల్యూట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. చెప్పాను కదండి, ఇది కార్న్ ఫ్లోర్ లేకుండా సూప్ చిక్కదనం కోసం హెల్త్ గురించి తీసుకుంటున్నాం ఈ పెసరపప్పుని. మన మెయిన్ ఇంగ్రీడియంట్ అటువంటి మునగ ఆకు, మునగ పువ్వుల్ని బాగా వాష్ చేసుకోవాలండి. సాలి పురుగులు లేకుండా, ఎలాంటి పురుగులు లేకుండా వాష్ చేసుకుని ఈ రకంగా పక్కన పెట్టుకోవాలండి. ఎందుకు సాలి పురుగులు అంటున్నానంటే, సాలి పురుగు ఆటోమేటిక్గా మనం బాయిల్ చేసినప్పుడు కొంచెం మన స్టొమక్ అప్సెట్ అవుతుంది. అందుకని సాలి పురుగులు లేకుండా, ఏదన్నా మచ్చలు అవన్నీ లేకుండా చక్కగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మునగ పువ్వులు, మునగ ఆకు, ములక్కాళ్ళతో చేసిన ఈ సూప్ని మనం తీసుకోవడం వలన ఈ సూప్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ ఉంటాయండి. దానివలన మనకి స్టొమక్లో ఉన్నటువంటి చాలా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయండి. ఇప్పుడు నేను చూపించాను కదా ముదరగా ఉన్నది, అలాంటి ఆకు తీసుకోకుండా ఓన్లీ లేతగా ఉన్న ఆకే తీసుకోండి. మన స్టొమక్లో ఇన్ఫెక్షన్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఈ మునగ పువ్వులు, మునగాకు వేసిన సూప్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అల్సర్ కూడా ఈ మునక్కాళ్ళు, మునగాకు, మునగ పువ్వు వేసిన సూప్ని తీసుకోవడం వల్ల కంప్లీట్గా తగ్గిపోతాయండి.
అంతే. అండ్ ఇందులో ఈ సూప్లో పర్టికులర్గా ఈ సూప్లో ప్రోటీన్స్ ఉన్నాయి, బీటా కెరోటిన్స్ ఉన్నాయి, విటమిన్స్ కూడా రిచ్గా ఉన్నాయండి. అందువల్ల ఇది మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా బాగా క్యూర్ చేసి మన రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది అంటున్నాను ఈ సూప్ని. సో ములక్కాడలను కూడా ఈ రకంగా తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చెప్పాను కదండి, కార్న్ ఫ్లోర్కి బదులుగా మనం ఈ పెసరపప్పు వాటర్ని వాడుతున్నాం. ఓన్లీ ప్యూర్గా ఉన్నటువంటి పప్పు ఉడకగా ఫిల్టర్ చేయగా ఉన్న వాటర్ని అన్నా తీసుకోవచ్చు, లేదంటే పప్పుని మ్యాష్ చేసేసి ఈ రకంగా పల్చగా ఉన్న వాటర్ అన్నా తీసుకోవచ్చు. సో పెసరపప్పు వాటర్ రెడీ అయిపోయిన తర్వాత ములక్కాడలను కూడా వాటర్ వేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. ఈ రకంగా బాయిల్ చేసుకోవడం వల్ల ఈ ములక్కాడల్లో ఉన్నటువంటి కంప్లీట్ హెల్త్ వాల్యూస్ అన్ని ఆ వాటర్లోకి వెళ్తాయండి. సో మనం ఆ వాటర్ని కూడా సూప్లో యూజ్ చేస్తున్నాము. ఈ రకంగా ములక్కాడ కొంచెం పగిలిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ములక్కాడ గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ ములక్కాడల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. ఎవరికైతే ఆకలి కట్టా ఉండదో వాళ్ళకి చక్కగా ఆకలిని కూడా కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. ఈ ములక్కాడల్లోని చాలా మంది ఎక్స్రేలు తీసినప్పుడు చిన్న చిన్న పగుళ్ళు ఉన్నాయి ఎముకల్లో అంటారు. ఈ ములక్కాడలతో చేసిన ఈ సూప్ తీసుకోవడం వల్ల వాల్యూస్ అన్ని సూప్లోకి దిగుతాయి కనుక ఆ సూప్ తీసుకున్నప్పుడు ఆ చిన్న చిన్న రిపేర్లు అన్నీ కూడా తగ్గిపోతాయి, రిపేర్ చేసుకుంటుందండి. ఆ ఎముకకు సంబంధించిన రిపేర్లు అన్నీ చేసుకుంటుందండి. సో సూప్లోకి వెళ్లే ముందు మనం సూప్ చేసుకునే పద్ధతి ఏంటంటే ఇది వెన్నతో చేస్తున్నామండి. ఒక వెడల్పాంటి బాండీ పెట్టుకుని అడుగు దలసరిగా ఉన్న బాండీ పెట్టుకుని వెన్న వేసుకుంటున్నామండి. వెన్న కొంచెం ఫ్రై అయినా పర్వాలేదు, మన బాడీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే నేతిని వేసుకుంటామంటే ఇవన్నీ నేతిలో ఫ్రై అవ్వడం వలన మనకి ఇబ్బంది అయిపోద్ది. అందుకని నేతిని యూజ్ చేయకండి సూప్కి. వెన్నను తీసుకోండి, దానివల్ల టేస్ట్ పెరుగుతుంది, హెల్త్ పరంగా కూడా ఇవన్నీ ఫ్రై అయినా ఇబ్బంది ఉండదు. కొంచెం డైజెషన్ ఇంప్రూవ్ చేయడం జీరా తీసుకున్నాం అంతే అండి. జీరా వేసుకోవడం వల్ల ఈ సూప్ అనేది మనకు తేలిగ్గా డైజెషన్ అయిపోద్దండి. అంతే. వెన్నలో జీరా ఫ్రై చేయడం చాలా ఈజీ అండి. సూప్ ప్రిపరేషన్ అంతా కొంచెం రెడీ చేసుకుని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అంతే కానీ సూప్ ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ అండి. ఇలా జీరా ఫ్రై అయిన తర్వాత మనం ఏమైతే రెడీ చేసుకున్నామో అవన్నీ 1 by 1 యాడ్ చేసేసుకుంటామండి. ఫస్ట్ అయితే జీరా ఫ్రై అయిపోయిన తర్వాత మునగ ఆకుల్ని మునగ పువ్వుల్ని వేసుకుందాం. ఇవి వేసుకున్న 1/2 minute ఫ్రై అవ్వాలండి, ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు. 1/2 minute ఫ్రై చేసిన తర్వాత మిగిలినవి వేసుకుంటాం. ఇంకా లేడీస్కి ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కామన్ అయిపోయినాయండి లేడీస్కి. సో ఈ సూప్ని ఈ మునగ పువ్వులతో చేసిన సూప్ తీసుకోవడం వల్ల మొత్తం యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గితే చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఈ పువ్వుల్లోని మనం ఇప్పుడు యూజ్ చేసిన ఈ పువ్వులతో చేసిన ఈ సూప్ తీసుకోవడం వలన క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుందండి ఈ సూప్లోని. దాని వలన మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పైగా బాడీలో ఎక్సెస్గా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ మొత్తం కరిగించబడద్దండి ఈ పువ్వులు వేసిన సూప్ తీసుకోవడం వల్ల. ఇవి 1/2 minute ఫ్రై అవ్వడం వలన ఆల్రెడీ బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పెసరపప్పు వాటర్నే వేసుకోవాలి 1/2 minute తర్వాత అండి. ఇది వేసుకుంటే మనకు సూప్ అయితే రెడీ అయిపోయింది. సూప్కి బేస్ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో ఉన్నటువంటి ఈ క్లోరోజెనిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్లనండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల కొలెస్ట్రాల్ మొత్తం కరిగించబడద్దండి. ఎక్సెస్ కొలెస్ట్రాల్ బాగా ఓవర్ వెయిట్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది సూప్ అనేది ఒక వజ్రం లాంటిదని చెప్పొచ్చండి. ఈ యొక్క ములగ పువ్వుల సూప్ అనేది. ఆ వాటర్ వేసిన వెంటనే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ ములక్కాళ్ళని ఇలా వేసుకోవచ్చండి. లేదు ఇంకొంచెం హెల్త్గా సూప్ చిక్కదనం రావడం కోసం ఈ గుజ్జు మొత్తం ములక్కాడల్లో ఉన్నటువంటి గుజ్జు మొత్తం స్పూన్తో సెపరేట్ చేసి గుజ్జును వేసుకోవచ్చు, లేదంటే ములక్కాడని ఇలా వేసుకోవచ్చు అండి. 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే చిక్కదగా ఉంటుందని చెప్పేసి గుజ్జును రెడీ చేసుకున్నానండి. మొత్తం ములక్కాడలో ఉన్న గుజ్జును స్పూన్తో సెపరేట్ చేసేసి ఒక 2 కాడలను మాత్రం ఉంచుకుని మిగిలినంత గుజ్జు కింద చేసుకున్నామండి. ఈ ములగ పువ్వు, ములగ ఆకులు, ములక్కాడలతో చేసిన ఈ సూప్ హౌస్ వైఫ్స్కి నిజంగా ఒక అద్భుతమైన మెడిసిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హౌస్ వైఫ్స్కి ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి బాగా వర్క్ ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా వర్క్ ఎక్కువైనప్పుడు స్ట్రైన్ అయిపోతారు. అలా స్ట్రైన్ అయినప్పుడు నీరసం వచ్చేస్తుందండి బాగానే. అప్పుడు అలాంటి టైంలో ఈ సూప్ కనుక తీసుకుంటే ఒక బౌల్ సూపు వాళ్ళకి ఆ నీరసం మొత్తం పోయి బలం బాగా వస్తుందండి. అంతేకాకుండా ఏదైతే వాళ్ళకి స్ట్రెస్ ఉందో హౌస్ వైఫ్స్కి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఓన్లీ సూప్ క్లియర్ చేసేస్తుందండి. మొత్తం స్ట్రెస్ మొత్తం రిలీఫ్ చేసేస్తుంది. సో ములక్కాడల పేస్ట్, ములక్కాడలు కూడా మనం యాడ్ చేసేసుకున్నాం.
ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం టేస్ట్ పర్పస్ లో టమాటాని మిర్చిని యాడ్ చేసుకుంటున్నామండి. అది కూడా ఎక్కువ కాదు, ఒక టమాటా. ఈ క్వాంటిటీకి అయితే ఒక హాఫ్ సరిపోతుంది, హాఫ్ టమాటా, ఒక 2 మిర్చి సరిపోతాయండి. స్పైసీస్ కు కూడా కారం యూజ్ చేయట్లేదు, మిరియాల పౌడర్ యూజ్ చేస్తున్నాం. మనకి సూప్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, మునగ పువ్వు, మునక్కాడలు, మునగ ఆకుతో రెడీ, మెయిన్ పెసరపప్పు వాటర్ తో తయారైనటువంటి ఈ సూప్ ని ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ తీసుకోవడం వలన డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి చక్కగా పాలు బాగా ఊరుతాయండి. సో వాళ్ళకి చాలా మంచిదండి ఈ సూప్. మగవాళ్ళు చాలా మంది సంతానం లేని ప్రాబ్లమ్స్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ పెరగాలని చెప్తారు. సో ఈ ములక్కాళ్ళు, మునగాకు, మునగ పువ్వుతో చేసిన ఈ సూప్ తీసుకోవడం వలన వాళ్ళలో స్పెర్మ్ కౌంట్ అమోఘంగా పెరిగి వాళ్ళకి సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంటుందండి ఈ సూప్ ని తీసుకోవడం వలన. సో డెఫినెట్ గా అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నదో వాళ్ళు ఈ సూప్ తీసుకోండి. ఫైనల్ గా మిరియాల పౌడర్ యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారా ఎంత హెల్తీగా ఉంది. ఈ ప్రిపరేషన్ మొత్తం ఎక్కడ నెయ్యి యూజ్ చేయకుండా వెన్నతో, ఇది ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే మనకి నోరు ఊరిపోతుంది. కార్న్ ఫ్లోర్ కూడా రాకుండా సూప్కి ఎంత చికెన్ కన్సిస్టెన్సీ వచ్చిందో చూసారా అండి. ఇది వయసు పైబడిన వాళ్ళకి కొంచెం కంటి చూపు మందగిస్తుంది, వాళ్ళకు కూడా ఈ సూప్ చాలా అద్భుతంగా మొత్తం అన్ని రకాల ఐ ప్రాబ్లమ్స్ ని కూడా క్లియర్ చేసేస్తుందండి. అంతేకాకుండా ఈ జనరేషన్ లో పిల్లలకి ఫోన్, టెలివిజన్ బాగా, టీవీ బాగా ఎడిట్ అయ్యారు. సో అలాంటి పిల్లలకి ఇది కనుక ఒక చిన్న గ్లాసుడు కనుక ఈ సూప్ని మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందండి ఈ సూపు. ఎందుకంటే ఈ సూప్లో విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3 ఇవన్నీ ఉన్నాయండి ఈ మునగాకు ములక్కాడ సూప్లోని. పైగా పొటాషియం, రాగి, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ఇంకా మెగ్నీషియం చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఖనిజాలన్నీ కూడా ఈ సూప్లో ఉన్నాయండి. ఈ ఒక్క బౌల్ సూప్లో ఇన్ని హెల్త్ వాల్యూస్ ఉన్నాయండి. సో తప్పకుండా అయితే ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయితే మాత్రం ఈ సూప్ని వీక్లో ఒక 2 టైమ్స్ అయినా తీసుకోవాలండి. ఈ ములగ పువ్వులు, ములక్కాళ్ళు, ములగాకులు వేసిన ఈ సూప్ని ఏదైనా పప్పు వాటర్తో తీసుకోండి, ఈ పప్పు వాటర్ అనే కాదు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా అవసరమండి ఈ సూప్ ఈ సీజన్లో. ఈ సీజన్ అనే కాకుండా మిగిలిన హెల్త్ వాల్యూస్ అన్నీ కూడా మనం చెక్ చేసుకున్నాం కాబట్టి ఈ సూప్ అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి. సో ఈ సూప్ని ఇలా తీసుకోవచ్చు. లేదంటే మొత్తం సూప్లో ఉన్న మా అడుగుని గుజ్జు అంతా ఉంచేసి ఈ రకంగా ఫిల్టర్ చేసుకుని, మనం పిల్లలు తాగరు కాబట్టి అవన్నీ వేస్తే ఈ రకంగా ఒక్క చిన్న గ్లాసు, టీ గ్లాసుడు ఇస్తే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయండి. సో అలాగా సర్వ్ చేసుకోవచ్చు, ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈ సూప్ని మన డైట్లో మాత్రం చేర్చుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్